నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో చెరువులు, గుట్టలు, అసైన్డ్ భూములు లక్ష్యంగా చేసుకుని అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా భారీ హిటాచీలు, జేసీబీలతో తవ్వకాలు జరుపుతూ టిప్పర్ల ద్వారా మట్టి, మురం తరలింపులు కొనసాగుతున్నాయని చెబుతున్నారు. ఈ అక్రమ దందా వెనుక రాజకీయ అండదండలు ఉన్నాయని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అధికారులు తనిఖీలకు వచ్చే సమాచారం ముందుగానే లీక్ అవుతుండటంతో మాఫియా తప్పించుకుంటోందని స్థానికులు చెబుతున్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు సంబంధిత శాఖల అండతోనే ఈ వ్యవహారం నడుస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూరల్లోని కనీస సంపద మొత్తం దోసుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్ నాయకుల పేరు మీద పర్మిషన్ తెచ్చుకోవడం, ఏదో ప్రాజెక్ట్ అని చెప్పి ఆ ప్రాజెక్ట్ మీద పర్మిషన్ తెచ్చుకోవడం, ఎన్ని క్యూబిక్ మీటర్స్, ఎన్ని మెట్రిక్ టన్స్, ఏ రకంగా పోతుందో కనీసం లెక్క లేకుండా మరి మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ జిల్లా అధికారి యంత్రాంగం కానీ ఏం చేస్తుందో అర్థమవుతలేదు. ఎంఆర్ఓస్ గుట్టలు మాయమవుతున్నాయి. ముఖ్యంగా రూరల్ ప్రాంతంలో స్థానిక ఎమ్మెల్యే సహకారంతో ఈ యొక్క మొరం మాఫియా, ఉష్క మాఫియా తయారై ప్రజల దగ్గర అత్యధిక డబ్బులు తీసుకొని ప్రజల యొక్క సంపదనైన ఖనిజాన్ని దోసుకుంటూ రేపు భవిష్యత్తులో ఒక ఇల్లు కట్టుకోవాలన్నా లేకపోతే ఇంకేదన్నా చిన్న రోడ్ వేసుకోవాలన్నా కానీ మొరం లేని పరిస్థితి ఈరోజు రూరల్ ఏరియాలో జరుగుతుంది. మొన్నటిదాకా సారంగపూర్ ఏరియాలో ఏదైతే ఉందో గుండారం కానీ, అలాగే లక్ష్మాపూర్ ప్రాంతంలో కానీ, దాని తర్వాత ఇప్పుడు మల్లారం గ్రామం ప్రాంతంలో కానీ రూరల్ మండలాలు సిటీకి దగ్గర ఉండడం వల్ల ఒకటికేమో పర్మిషన్ ప్రైవేటు ల్యాండ్ల పేరు మీద పర్మిషన్ తీసుకుని ఒక ఎకరం తీసుకొని 10 ఎకరాలు 20 ఎకరాల మొత్తం ఉన్న గుట్టనంతా కూడా మాయం చేయడం, ఆ గుట్టను మొత్తం సంపదను దోసుకోవడం. ఇక నేను చూస్తున్న కొద్దీ మరి ఎమ్మెల్యేగా ప్రజలకి గెలిపించింది కేవలం మొరము, ఉష్క, ఇటుకల మీద డబ్బులు వసూలు చేసేందుకు అని చెప్పి నేను భూపతి రెడ్డి. మా గవర్నమెంట్ టార్గెట్ ఫిక్స్ చేస్తుంది మా డిపార్ట్మెంట్ వాళ్ళు. దాని ప్రకారం మేము ఎలాగో చెక్ రిపోర్ట్ రాస్తున్నాము. ఆల్రెడీ రీసెంట్లీ నిన్న ఒక రోజు రాయలేదు, మొన్నటి రోజు దాదాపు మేము 10 బండ్ల వరకు సీజ్ చేయడం కూడా జరిగింది. వాళ్ళు ఎందుకు అంటున్నారు మాకు తెలియదు. ఏ కారణంతో చేశారు సార్ సీజ్? అది ఓవర్లోడ్ ఉంటుంది. మళ్ళీ గ్రావెల్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు 2 రిలీజ్ అయినాయి. ఇప్పుడు 4 ఆల్రెడీ దీంట్లో మన సీజర్ యాడ్లోనే ఉన్నాయి. ఇంకా సార్ మీరు 10ల సంఖ్యలో చేసినప్పటికీ ఇప్పుడు కూడా మీ ఆఫీస్ నుంచి ఇంకా వెళ్తున్నాయి కదా సార్ వెహికల్స్, వాటి మీద యాక్షన్ తీసుకోవాలి సార్? లేదంటే సార్ ఇప్పుడు ఆఫీస్ అంటే ఇప్పుడు మేము ఆఫీస్లో కూర్చున్నంతసేపు అక్కడ పోతే మళ్ళీ ఆఫీస్ పని ఆగిపోతుంది. దానికోసం ఒక మా ఎన్ఫోర్స్మెంట్ టీం అనేది డిస్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఆల్రెడీ తిరుగుతుంది. మన ఆఫీస్ నుంచి ఒక అబ్బాయి ఆల్రెడీ అదే టీంలో ఉన్నాడు కనుక ఆయన ఆల్రెడీ చెకింగ్లో ఉన్నారు. బయట మనది ఎక్కడెక్కడ చెకింగ్ చేస్తున్నట్టు. అంటే మీకేమైనా వాళ్ళు పర్మిషన్ లెటర్ కానీ అదేమైనా ఇవ్వడం జరిగింది సార్? పర్మిషన్ లెటర్ ఏమి ఇవ్వరు సార్ మాకు. నిజామాబాద్ నగరంలో విచ్చలవిడిగా పెరుగుతున్నటువంటి మొరం దందాలు ఈరోజు మనం చూడొచ్చు. ఆర్టీఓ ఆఫీస్ ముందు నుంచే మొరం బండ్లు వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ ముందు నుంచి వెళ్తే పట్టుకుంటారేమో, అందుకే గల్లీల నుంచి వస్తున్నాయేమో అని అనుకుంటున్నాం మేము. కానీ గల్లీలలో కూడా పొద్దున్న టైంలో చాలా స్పీడ్గా, అది కూడా పూర్తిగా హెవీ లోడింగ్ చేసుకొని వాట్లల నుంచి కూడా స్పీడ్గా వెళ్తున్న పరిస్థితి ఉంది. గతంలో ఈ మొరం దందాల ద్వారా ఇదే ఆర్టీఓ ఆఫీసు వెనకాల సైడ్ స్కూల్ పిల్లలు 3 కూడా ఈ మొరం తవ్విన గుంతలలో పడి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి మనందరికీ తెలుసు. ఇప్పుడు కూడా మళ్ళీ ఎక్కడ ఎకరం పర్మిషన్ తీసుకున్నారో అధికారంలో ఉన్నామని చెప్పేసి, కానీ ఈ మొత్తం ఎక్కడికక్కడ తవ్వకాలు జరపడం వల్ల ప్రజల ప్రాణాలకు హాని కలిగించే విషయాల్ని పట్టించుకోకుండా, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, కానీ ఇలాంటి దందాల మీద మాత్రం ప్రత్యేక ఫోకస్ పెట్టి వాళ్ళ జేబులు ఎలాగా నింపుకోవాలా అనే దాని మీద దృష్టి పెడతారు తప్ప ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టే పరిస్థితి లేదు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం.